రైట్. అధికారులు అటువైపు చూడరు, పాలకులు పట్టించుకోరు. ఇంకేముంది, నిర్వహణ లేక గేట్లు నీటి పాలు కావడం, విలువైన నీళ్లు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ ప్రాజెక్టుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇలాంటి స్థితి దాపురించిందంటూ ప్రతిపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. మే నెల నుంచి జూరాలకు వరద నీరు వస్తుండటంతో చివరి వారంలోనే గేట్లు ఎత్తివేసి కిందకు నీటిని వదిలారు. దీంతో ప్రాజెక్టులోని 2 గేట్ల రోపులు తెగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 9, 12వ నెంబర్ గేట్ల రోపులు తెగి వేలాడుతున్న విజువల్స్ వైరల్ గా మారాయి. కొన్ని ఏళ్లుగా గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతోనే తరచూ మొరాయిస్తూ వస్తున్నాయి. ఇక లీకేజ్లు, గేట్ల మొరాయింపులతో నీరు వృధాగా కిందకు పోతోంది. మొదటి నుంచి ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో పరిస్థితి ఇప్పటిదాకా వచ్చిందంటున్నారు. ఆలస్యంగా మేలుకున్న అధికారులు 2 నెలల క్రితం మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు జరుపుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. అయితే ఇదంతా ప్రచారమేనని, ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని జూరాల ఎస్ఈ వివరణ ఇచ్చారు. జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 గేట్లున్నాయి. రబ్బర్ సీల్స్ ఊడి లీకేజీలు జరుగుతున్నాయి. గ్రీజింగ్ లేకపోవడంతో రోప్లు తుప్పు పడుతున్నాయి. ఏటా పూర్తి స్థాయిలో నిర్వహణ లేకపోవడం, ఇలా అనేక కారణాలతో క్రస్ట్ గేట్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ ఏడాది 8, 12, 19, 27, 28, 41, 45, 51వ నెంబర్ గేట్ల రోపులను మార్చాలని నిర్ణయించి పనులు కూడా చేపట్టారు. అయితే గేట్ల మరమ్మతులకు వినియోగించే గ్యాంటీ క్రేన్ తరచూ మొరాయిస్తుండటంతో 2 నెలలుగా 28, 41, 45, 51వ నెంబర్ గేట్లకు మాత్రమే కొత్త రోప్లను బిగించారు. మిగిలిన 28, 12, 19, 27 గేట్ల రోపులను మార్చాల్సి ఉండగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ముందుగానే ప్రాజెక్టులోకి వరద వచ్చింది. దీంతో పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత స్టాప్ లాక్ ఏర్పాటు చేసి మరమ్మతులను మళ్లీ ప్రారంభించారు. పనులు జరుగుతుండగానే కొన్నిసార్లు 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద రావడం, స్టాప్ లాక్ పై మంచినీరు పారడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పనులు చేస్తున్న సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో నీళ్లలోకి దిగి కొన్నాళ్లు మరమ్మతులు చేపట్టారు. అయినా పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైంలోనే 2 గేట్ల రోపులు తెగి వేలాడడం కనిపించింది. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాజెక్ట్ ఎస్ఈకి ఫోన్ చేసి ఆరా తీశారు. వరదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇక మరమ్మతులపై ప్రాజెక్ట్ ఎస్ఈ కూడా స్పందించారు. ఎలాంటి ప్రమాదం లేదని, 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా ఏమీ కాలేదని గుర్తు చేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టులు ఈ పరిస్థితికి చేరాయంటున్నారు. సర్కార్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. ఏటా వరద వస్తుందని తెలిసినా ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. సాధారణంగా ప్రాజెక్ట్స్ ఏవైనా కావచ్చు, వాటి మెయింటెనెన్స్ అనేది సరిగా లేకపోతే ఇంత కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ప్రాజెక్టులైనా ఈ విధంగా నష్టపోక తప్పినటువంటి సిచ్యువేషన్. అవి ఆ మరమ్మతులు సరిగా చేయక ఈ విధంగా అనవసరంగా నీళ్ళన్నీ కూడా వృధాగా మారిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు జూరాల ప్రాజెక్టు కూడా అదే విధానంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన స్పెషల్ డిబేట్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆశా, థ్యాంక్ యూ సో మచ్. సో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రియదర్శిని జూరాల డ్యామ్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు, సో ఇది మహబూబ్ నగర్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. సో ఇట్లా నేపథ్యంలో కృష్ణానదిపై కట్టినటువంటి మొట్టమొదటి డ్యామ్ ఇది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇందులో ఈ ఏదైతే రోప్స్ నిన్న తెగిపోయినటువంటి సందర్భంతో, అంటే పక్క రాష్ట్రాలు ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల అక్కడ ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. సో వర్షాభావం ఎక్కువ ఉంది. 1,00,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కృష్ణానదిలో కొనసాగుతోంది.
సో ఇప్పుడు జూరాల్లో 1,00,000 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతున్నటువంటి క్రమంలో కృష్ణా నదిపై ఉన్నటువంటి ఈ జూరాల ప్రాజెక్టుకు చాలా వరద పోటు వస్తూ ఉంటుంది, మొదటి డ్యామ్ కాబట్టి. సో ఇట్లా నేపథ్యంలో దాంట్లో మొత్తం ఓవరాల్ గా 12 గేట్లు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంట్లో ఒక గేట్ మాత్రం రోప్ తెగిపోయింది. సో 9వ నెంబర్ గేట్ దగ్గరటువంటి రోప్ తెగిపోయింది. అందులో ఉన్నటువంటి ఆ వైర్ రోప్స్ ఏవైతున్నాయో ఒక్కసారిగా తెగిపోవడం జరిగింది. ఈ పరిణామంతో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం. మరోవర్ ఏంటంటే ఇంకొక 2-3 గేట్లు కూడా ఆల్మోస్ట్ మిగతా 12 గేట్లో ఒక రోప్ తెగిపోయింది. ఒక గేట్ 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోయింది. ఆ తర్వాత ఇంకొక 2-3 గేట్లు కూడా చాలా 12, 16వ నెంబర్ గేట్లు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయన్నట్టుగా కూడా ఇప్పటివరకు అయితే అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఒకవేళ ఈ రోప్స్ తెగిపోతే, ఈ గేట్లు కూడా తెగిపోతే కనుక ఖచ్చితంగా అక్కడటువంటి ఆయకట్టు ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత వాసులంతా కూడా ఒక జల దిగ్బంధంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. జనరల్ గా అయితే ప్రతి వేసవిలో కూడా డ్యామ్లకు సంబంధించినటువంటి రిపేర్ చేయాలి. వాటికి సంబంధించినటువంటి రోప్ గ్రీస్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఐరన్ రిపేర్స్ కానీ, సో వాటికి ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా సమ్మర్ లో చేయాల్సినటువంటి పనులు. ఎందుకంటే వర్షాకాలంలో వర్షం ఎక్కువగా వస్తూ ఉంటుంది, భారీ వరదలు వస్తూ ఉంటాయి, 1,00,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటుంది. సో జూరాల ప్రాజెక్టు విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉందా ఇక్కడ? ఎందుకు దీన్ని రిపేర్ చేయలేకపోయారు? ఆల్రెడీ అధికారులు నివేదిక ఇచ్చినా గానీ పట్టించుకోలేదా? అసలు ఏం జరుగుతోంది? నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి అన్నది ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఒకవేళ ఈ ప్రాజెక్టులు, ఈ గేట్లు, మిగతా 12, 16 నెంబర్ గేట్లు రోప్స్ కూడా తెగిపోతే కనుక ఖచ్చితంగా అక్కడ చుట్టుపక్కల ఆయకట్టు ప్రాంత ప్రజలు మొత్తం కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. ఇప్పటికే చాలా చురుగ్గా కదులుతున్న ఋతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలో. సో ఈ నది ప్రవాహం కర్ణాటక, మహారాష్ట్ర మీదుగా ఉంటుంది. సో ఈ కృష్ణా నది బేసిన్ మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అటు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఈ ప్రవాహం నడుస్తూ ఉంటుంది. నాగార్జున సాగర్, శ్రీశైలంలో గతంలో కూడా స్పిల్ వేకి సంబంధించినటువంటి రిపేర్లు ఏర్పడ్డాయి. ఆ రోజు ఈ 2 ప్రాజెక్టులు కూడా ఏంటంటే అక్కడ నుంచి విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది, కరెంట్ తయారవుతా ఉంటుంది. సో వాటి పరిస్థితి ఏంటి, అసలు మీ డ్యామ్ల పరిస్థితి ఏంటి, డ్యామ్లు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్నటువంటి ఒక ప్రశ్న జూరాల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ద్వారా, ఈ డ్యామ్ ద్వారా మనకి ఒక ప్రశ్న మాత్రం కనిపిస్తోంది. సో ఎందుకు 19 నెలలు అయినా కానీ డ్యామ్ల పైన చిత్తశుద్ధి లేదా, డ్యామ్ల పైన అసలు కాన్సన్ట్రేషన్ చేయడం లేదా అన్నది మాత్రం ప్రధానంగా ఒక క్వశ్చన్ కనిపిస్తోంది ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామ్మూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కొంతమంది రిటైర్ ఇంజనీర్ కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో, లక్ష్మీనారాయణ గారు. బిఫోర్ దట్ రామ్మూర్తి గారు, సో రామ్మూర్తి గారు ఏం చెప్తున్నారు? సో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ సంబంధించి ఆ గేట్ ఏదైతే ఉందో ఒక గేట్ రోప్ తెగిపోయింది, ఇంకొక 2 గేట్లకు సంబంధించినటువంటి రోప్స్ కూడా చాలా బలహీనంగా ఉన్నాయన్నది మాత్రం ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమాచారం. సో ఏం జరుగుతోంది? ఇప్పుడున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంది ప్రభుత్వం చేయాల్సింది? ఇప్పుడు ఏదైతే ఈ 19 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి విషయంలో చేస్తున్న అలసత్వం, అదే విధంగా అన్యాయం ఏదైతే అంతా ఇంత కాదు. ఎందుకంటే మనం మొదటి నుంచి చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు జూరాల, మొన్న ఎందుకంటే అంతకు ముందు ఏదైతే కాళేశ్వరంలో మేడిగడ్డ, ఇలాంటి పరిస్థితులను ఎందుకంటే కావాలని తీసుకొస్తుంది. ఎందుకంటే ఆంధ్రాకు నీళ్లు పోవాలన్న ఒక కుట్రతోని నేను మరీ చెప్తున్నా, అంత ముందు లైవ్ లో కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, తెలంగాణకున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, అదే విధంగా చంద్రబాబుకు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఇతనితో లాభం లేదు. ఎలాగన్నా కూడా చెప్తా. ఎందుకంటే పోయిన వర్షాకాలంలో దేవాదులకు సంబంధించి సమ్మక్క సాగర్ లో ఏదైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ కి దాదాపు 7 కోట్లు ఇవ్వాలి, అవి ఇవ్వకుండా కంప్లీట్ గా ఏదైతే 32 రోజులు ఏదైతే నీళ్లను కిందికి వదిలిపెట్టిన ఆంధ్రప్రదేశ్ కు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు మన కృష్ణా గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ రోజు కృష్ణ ఏదైతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో దాదాపు 25 రోజుల నీళ్లు కిందికి వదిలిపెట్టిండు ఎక్కడంటే కల్వకుర్తి దగ్గర. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు మెయింటెనెన్స్ విషయానికి వస్తే అన్ని ప్రాజెక్టులు ఏదైతే ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి మెయింటెనెన్స్ ఉంటుంది, వాటి సీపేజ్ ఉంటాయి, వాటి లోపాలు ఉంటాయి, వాటిని కంప్లీట్ గా రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా జూరాల ప్రాజెక్ట్ కూడా చూసుకుంటాము. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లో ఒక్క పైసా కూడా పేమెంట్ చేయలేదు. దాదాపు 8 కోట్లు ఏదైతే పెండింగ్ దానికి సంబంధించిన అమౌంట్ ఉన్నది, అది కూడా వాళ్ళకి పేమెంట్ చేయకుండా అక్కడ అలసత్వం, అదే విధంగా నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఈ రోజు 9వ దగ్గర, అదే విధంగా 12వ గేట్ దగ్గర దాదాపు అవి రోపులు మొత్తం తెగిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకేం కాదు. ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ గారు నీకు కొంచెం డాటా తీసిన జూరాల ప్రాజెక్ట్ గురించి. ఎంత ఘోరమైన విషయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక ప్రాజెక్ట్ అనికి, తెలంగాణకు నీళ్లు తేవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
ఘోరం అండి. 1981లో స్టార్ట్ అయిన ఇది ఏదైతే ఈ ప్రాజెక్టు 96లో కంప్లీట్ అయిందండి. దాదాపు 9 నుంచి 10 మంది ముఖ్యమంత్రులు మారింది. అంటే తెలంగాణ విషయంలో వీళ్ళ చిత్తశుద్ధి. అదే విధంగా ఎందుకంటే ఈ కాంగ్రెస్ అదే విధంగా ఏదైతే టీడీపీ ప్రభుత్వాలు వచ్చినాయో ఇవి ఎంత నిర్లక్ష్యం వ్యవహరించినాయి అనేది సూటిగా తెలుసుకున్నాం. ఎందుకంటే మనం పుట్టిన పంచల్లి మనం 10th క్లాస్ చదివేంత పడుతుందా అండి? అదే మన కాళేశ్వరం 3 ఏళ్లలో కంప్లీట్ చేసినాం. ఎంత అండి? ఇప్పుడు ఇది వాస్తవంగా జూరాల ప్రాజెక్ట్ 9 TMC నీళ్ళు ఇప్పుడు ఆడుంటాయి. ఆ 9 ఎందుకంటే కొత్త బురద అది కొట్టుకొచ్చి 9 TMCల నిల్వ సామర్థ్యం ఉన్నది. మేము 141 TMCలు దాదాపు 240 TMCలు ఎత్తిపోసినాం. అదొక వేరే మాట. కానీ కాళేశ్వరం సంబంధించి మేము 3 ఏళ్లలో నీళ్లు తీసుకొచ్చినాం. 141 TMC 9 TMCలు తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ఎందుకంటే ఈ వృద్ధ కాంగ్రెస్ అనాలి. అప్పుడున్న కాంగ్రెస్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ చాలా తేడా ఉన్నది. ఇప్పుడు కూడా అప్పుడు వాస్తవంగా కొంత వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఎన్ని కష్టపడ్డా కొంత ఏంటంటే కొంతలో చేయగలిగి. కానీ ఎంత ఘోరమైన అలసత్వం అంటే తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఒడిసి పట్టుకోనికి తెలంగాణ నేలకు ఇవ్వడానికి దాదాపు 15 సంవత్సరాలు పడుతుంది. అసమర్థులు. అదే విధంగా తెలంగాణ పాలిట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మరీ తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే అంజయ్య కాలంలో అది దాని శంకుస్థాపన నడుస్తుందండి. చంద్రబాబు వచ్చేంత వరకు పనులు నడిస్తూనే ఉంటాయి. ఎంత అండి ఈ దాదాపు ఎందుకంటే క్లియర్ గా తీసుకున్నా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా 76 కోట్లతో స్టార్ట్ అవ్వాల్సింది దాన్ని తీసుకొచ్చి 1250 కోట్ల దాకా తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మీరు ప్రాజెక్టు వ్యయం పెరిగింది, ప్రాజెక్టు వ్యయం కాళేశ్వరం కూర్చే కుక్కలు వినాలే. ఎందుకంటే ఈ రోజు 76 కోట్లు తీసుకొచ్చి 1200 చిల్లర కోట్ల దాకా తీసుకొచ్చిండు. అంటే మరి అప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే అన్యాయం చేసినా నీళ్ళు ఇవ్వడానికి పైసలు అవుతాయి, నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్ట్ అన్నిటికీ ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అదే విధంగా ముందుకు పోతున్న కొద్ది సిమెంట్ విలువ అదే విధంగా ఐరన్ విలువ అన్ని పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతాయి తప్ప వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ నీళ్ళు రావాలంటే ప్రాజెక్ట్ నుంచి మనం మొదటి వాస్తవంగా మీరు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏదైతే కృష్ణా నది మీద అది మొదటి ప్రాజెక్టు. ఆ మొదటి ప్రాజెక్ట్ ను మనం కాపాడుకోవాలంటే ప్రతి ఎండాకాలంలో ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాలి. మొత్తం కాలం అయిపోయిన తర్వాత వరద వచ్చే టైంలో నువ్వు ఇది రిపేర్లు చేయాలి. నిజానికి అంటే రామూర్తి గారు 2022-23 సమయంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే 12 కోట్ల రూపాయలతోటి గేట్ల రిపేర్లు ప్రారంభించడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 62 గేట్లలో కేవలం 4-5 గేట్లు మాత్రమే రిపేర్లు అప్పుడు జరిగినాయి. వాటికి సంబంధించిన రిపేర్లు జరిగినాయి. ఒక్క నిమిషం. సో ఒకవేళ 4 గేట్లకు బిల్లులు వచ్చినా గానీ ఇంకా 8 కోట్ల రూపాయలు పెండింగే ఉంది. ఆ పెండింగ్లు మధ్యలోనే ఆగిపోయినాయి. సో దాంతో వాళ్ళంతా పారిపోయారు, వాళ్ళు లేరు. సో రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేని చెప్పేసి చేతులు ఎత్తేసే పరిస్థితి ఉందా? సో ఇది ఎట్లా చూడొచ్చు? వాస్తవం చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఆ 8 కోట్లు పెండింగ్ చేయాలి. పెండింగ్ అమౌంట్ పే చేయకుండా నీళ్లు ఎందుకంటే ఆంధ్రకు వదిలిపెట్టాలి. ఇది వాస్తవంగా చంద్రబాబుతో ఉన్న ఒక చీకటి. ఇప్పుడు ఆంధ్రకు వదిలిపెట్టడం సెకండరీ థింగ్. గేట్లు రిపేర్ చేయాలి కదా. గేట్లు రిపేర్ చేయకుండా వాటి తెగిపోతూ ఉంటే అది ఆంధ్రకి వెళ్ళడం లేదు సెకండరీ థింగ్. కానీ ఉన్న జిల్లాలో ఆయకట్టు ప్రాంత ప్రజలు మొత్తం కూడా జల ఇబ్బందులకు వెళ్ళిపోతుంది కదా. ఇది రాజకీయ కోణం కంటే ప్రజా నష్టం ఆస్తి నష్టంగా చూడాలి. శ్రీకాంత్ గారు తెలంగాణ కోసం వచ్చిన ముఖ్యమంత్రి అయితే నిజంగానే ఇవన్నీ ఆలోచిస్తాడు. స్వలాభం కోసం వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ధనార్జన అదే విధంగా ఏదైతే ఆయన అధికారం కోసం వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఇందులో చీకటి ఒప్పందంలో బాగా ఇవి రిపేర్ చేయడు. కృష్ణా మీద దూరాలు రిపేర్ చేయడు, అదే విధంగా మేడిగడ్డ కూడా రిపేర్ చేయడు. చేస్తే నీళ్ళు ఆగితే వాళ్ళ గ్రూప్ కోపాతి ఇంతస్తున్న మనిషిని ఎక్కడ తప్పుడు తెలియదు. కాబట్టి అలాంటి ఉద్దేశంతో వాస్తవంగా తెలంగాణ ప్రజలకు కృష్ణా నీటి వాటా విషయం కానీ అదేవిధంగా గోదావరికి సంబంధించిన నీటి వాటా గురించి తెలిసిన రోజు. ఎందుకంటే చాలా మందికి డెప్త్ గా తెలియదు, టీఎంసీలు అంటే క్యూసెక్లు అంటే తెలియదు. కాబట్టి ఇంకా వీళ్ళు ఆవిడలు నడుస్తున్నాయి. ఎందుకంటే 78 సంవత్సరాల ఏదైతే స్వాతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా నీటి గురించి హక్కు లేదా నీటి గురించి గొడవలు జరుగుతున్నట్టు ఎవరు కారణం అండి? ఏదైతే కేంద్రంలో ఉన్న పార్టీలు కదా అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీ కదా. మేము వచ్చిన తర్వాత దాదాపు 9 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం. ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసినాం. ప్రతి రోజు ప్రతి కథ ప్రతి నిమిషం ఏ రోజు కూడా నీళ్ళ కోసం ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళ కోసం నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మిట్ట నరసయ్య గౌడ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కృష్ణా నదిపై ఉన్నటువంటి మొట్టమొదటి ప్రియదర్శిని జూరాల డ్యామ్ లో 9వ నెంబర్ గేట్ రోప్ వైర్ తెగిపోవడం ఈ రోజు తెలంగాణ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనలో ఉన్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి లోపాలు 2022 తర్వాత రెగ్యులర్ గా దీని నిర్వహణ జరగట్లేదు. రోప్ స్ట్రెంగ్త్ టెస్ట్ కూడా జరగలేదు. రబ్బర్ సీల్స్ ఏవైతున్నాయో సేమ్ మళ్ళా పాతవే వాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ లీకేజ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు మీరు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో
ఆ టెండర్లు తీసుకున్న వాళ్ళకి మీరు పే చేయలేరు. సో బకాయిలు పే చేయకపోవడంతో పనులు నిలిచిపోయినాయి. ఈ రోజు ఈ రోప్స్ తెగిపోతున్నాయి, ఈ డ్యామ్లు గేట్లు ఊడిపోతున్నాయి. ఇంకా మిగతా గేట్లు కూడా ఆల్మోస్ట్ 28, 41, 45, 51 నెంబర్ల గేట్లు పూర్తి చేస్తే ఇంకా 12, 19, 27 ఈ గేట్ల పనులు కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తో పాటు 8వ నెంబర్ గేట్ కూడా, ఇప్పుడు 9వ నెంబర్ గేటు రోప్ తెగిపోయింది. సో ఇది చాలా ప్రశ్నార్థకం, ప్రమాదకరమైనటువంటి అంశం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో NDSA ఎట్లా అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చర్యలు తీసుకుందో, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ సంవత్సర కాలం నుంచి తెలంగాణలో అన్ని డ్యాంల పైన కూడా ఒక పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ కనిపిస్తోంది. NDSA ఎట్లా రియాక్ట్ అవుతుంది, అసలు పూర్తి డ్యాంల భద్రత ఎంతవరకు ఉందనేటువంటి ప్రశ్న కనిపిస్తోంది. నరసయ్య గౌడ్ గారు ఏం చెప్తారు? ప్లీజ్. ముందుగా మీకు పెనల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. గత 9.5-10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో ఇవేవి కూడా పట్టించుకోలేదు. సరి అయిన విధంగా పట్టించుకుని రిపేర్లు చేసి ఉంటే ఇవాళ తాళ్లు దిగిపోయి గేట్లు పోయి ఈ లీకేజీ ఇవన్నీ అయ్యేది కాదు. ఎందుకంటే మేము వచ్చి 17-18 నెలలు మాత్రమే. 18 నెలల సమయం అయింది, గేట్లు రిపేర్లు చేసే సమయం లేదా? కాళేశ్వరం పిల్లలు రిపేర్ చేసే అసలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది కదా. అట్లీస్ట్ మొదలు పెట్టారా? సమయం పక్కన పెడదాం. అయితే శ్రీకాంత్ ఏంటంటే ఇప్పుడు ఈ ఒక ప్రాజెక్ట్ కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు ఈ 9 సంవత్సరాలలో వెనుకబడిపోయింది, రిపేర్లు కాలేదు, సరి అయిన విధంగా మెయింటెనెన్స్ కాలేదు. కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా దాని మీద పరిశీలన జరిపి ఇవాళ అన్ని గేట్లను అన్నిటిని కూడా బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ NDSA అనే కాకుండా ఇంకే సంస్థతోటైనా పరిశీలన జరిపించిన తర్వాత ఏం చేస్తే వీటికి ఇబ్బంది లేకుండా ఉంటది, నీళ్లు సవ్యంగా వస్తాయి, తొలగిపోకుండా ఉంటదని దాని మీద ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఖచ్చితంగా పే చేస్తుంది, రిపేర్లు చేపిస్తుంది. కానీ ఈ మెయింటెనెన్స్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చేసిన మెయింటెనెన్స్ కాదు. ఇంతకు ముందు వీళ్ళు అమౌంట్ ఇవ్వకుండా ఆపి రిపేర్లు చేపించకుండా అది అక్కడ ఉండడం వల్ల తెగిపోయినటువంటి రూపులే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల తెగిపోయిన రూపులు కావనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాకపోతే వాళ్ళు రాజకీయం చేస్తారు కాబట్టి గవర్నమెంట్ లో రూపులు లేకపోతే తాడు దానికి ఏం తెలుసు? 9 బ్రహ్మాండంగా పనిచేసిన అవసరం ఉంటుంది. ఎండాకాలం పిల్లకపోయింది, ఒక ఇన్స్పెక్షన్ ఉండాలి, యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఉండాలి. లేదండి శ్రీకాంత్ గారు ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు పరిస్థితి ఏదైతే ఒక నీళ్ళదే కాదండి, దాదాపు ఏదైతే 321 ఏదైతే ఇప్పుడు MU అంటే మిలియన్ యూనిట్స్ కరెంట్ కూడా అక్కడ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. దాని మీద కూడా ఇప్పుడు ఎఫెక్ట్ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణకు దాదాపుగా అక్కడి నుంచి కూడా మనకు కరెంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కరెంటు విషయంలో కానీ అదే విధంగా చాలా ఘోరం అండి. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ దగ్గర కానీ అదే విధంగా ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ దగ్గర కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి అంశాలు. ఇప్పుడు సంబంధించి టెక్నికల్ గా మాట్లాడదాం, రాజకీయంగా. 2023లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, 2022 వరకు ఇది ఇన్స్పెక్షన్ జరిగిందన్నది ఉన్నటువంటి నివేదిక. ఆ తర్వాత 18 నెలల కాలం అయింది. అఫ్ కోర్స్ 2023 నుంచి పోలిస్తే గేట్ ఇన్స్పెక్షన్ ఇప్పటి వరకు జరిగిందా? ఒక్క జూరాలకు సంబంధించే కాదు, మిగతా తెలంగాణలో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి అంశం. నరసయ్య గౌడ్ గారు దీనిపైన సమాధానం. సార్ శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, నేను అదే చెప్తున్నా. రాజకీయంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా రాజకీయంగా మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే టెక్నికల్ గా మాట్లాడితే అది వేరే విషయం ఉంటుంది. ఇప్పుడు నేనేమంటే 2022 వరకు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు నేనేమంటే 9.5-10 సంవత్సరాలు ఉన్నటువంటి గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ రోజు తాడు తెగేది కాదు. మా గవర్నమెంట్ లా తెగింది కాబట్టి కరెక్ట్ కాదండి నరసన్న గౌడ్ గారు. అవి ఏం తాళ్ళు అనుకుంటున్నావు? అవి నేషనల్ తాళ్ళు అనుకుంటున్నావా? ఏమన్నా రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకా తయారు చేస్తారా? ఇప్పుడు తెగిన దాన్ని బాగు చేయకపోవడం అనే సమస్య ఉండదు. ఖచ్చితంగా రిపేర్లు జరుగుతాయి. వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందని అన్ని కూడా ఇన్స్పెక్షన్ ఉంటది, అన్ని ఏజెన్సీ తోటి చేపిస్తాం. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పటికిప్పుడు తెగిపోయింది కాదు అని అంటున్నా. ఇంతకు ముందు సరి అయిన విధంగా మెయింటెనెన్స్ కనుక ఉంటే రిపేర్లు చేసి ఉంటే ఇలా తెగేది కాదు. కేసీఆర్ అశ్రద్ధ వల్ల ఇది జరిగింది అనేది రాజకీయంగా నేను చెప్పలేదు. అధికారంలో ఎవరున్నారు? చెప్పే పాయింట్ కరెక్ట్. రాజకీయంగా చెప్పదలుచుకున్నా అంటున్నారు. సో రాజకీయ విమర్శనే తప్ప మీరు టెక్నికల్ గా అడిగారు, టెక్నికల్ గా చెప్పాలి. రాజకీయంగా మా మీద వాళ్ళ మీద మా మీద ఈ బురద రేట్ కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు తెలంగాణ కన్నీలకు సంబంధించిన అంశం ఇది. తెలంగాణ కన్నీలకు సంబంధించిన అంశం.
పనులు పూర్తి కాలేదు. మిగతా గవర్నమెంట్ పార్టీ టు పార్టీ కాదు. నేను గవర్నమెంట్ టు గవర్నమెంట్ మాట్లాడుతున్నాం, మీరు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ పెండింగ్ లో పెట్టిన పనుల్ని ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి చేయాలా? మీరు పెండింగ్ మీరు పూర్తి చేయలేదు, పెండింగ్ పూర్తి చేయలేదు. శ్రీకాంత్ గారు నేను చెప్పేది అదే. ఇప్పుడు గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం. ఏ రూపాయి అయితే తెగిందో అన్ని రిపేర్ చేస్తాం. మిగతా ఇన్స్పెక్షన్ కూడా పూర్తి చేస్తాం. జూరాలతో పాటుగా తెలంగాణ ఆవరణలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి అన్ని డ్యాములను కూడా మిగతా గేట్లను కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 9 సంవత్సరాలలో వీటిని సరిగా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము పట్టించుకుంటాం. ఇన్స్పెక్షన్ పూర్తి చేస్తాం, అమౌంట్ రిలీజ్ చేస్తాం. ఎవరైనా ఇప్పుడు దెబ్బ తాకినాక మందు ఎవరైనా పెడతారు సార్, తాకక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఒక మంచి విషయం చెప్తా. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం ప్రజలకు ఎందుకు లేదన్నది క్లియర్ గా చెప్తా. ఎందుకంటే పోయిన వర్షాకాలంలో కూడా వీళ్ళ అలసత్వం ఇలాగనే ఉన్నది. గోదావరి మీద ఈ నీళ్లను 32 రోజులు ఏదైతే కింది కొదిరిల్లు, అదే విధంగా కృష్ణా వాటర్ కూడా 25 రోజులు కింది కొదిరిల్లు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కింది కొదలనికి వచ్చిన ప్రభుత్వం తప్ప నీళ్ళను ఒడిసిపట్టుకోనికి వచ్చిన ప్రభుత్వం కాదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత మెయింటెనెన్స్ అన్నది ఎండాకాలం వీళ్ళ చేతుల్లో ఉన్నది. అంతా ముందు నీళ్లు ఇచ్చింది మా అప్పుడు, మేమున్నప్పుడు నీళ్లు ఇచ్చిన మాట తెలంగాణ దెబ్బతిన్నది. శ్రీశైలంలో కూడా రిపేర్లు వచ్చినాయి, మీ హయాంలో కూడా వచ్చినాయి. అన్ని ప్రాజెక్టుల్లో సీపేజ్లు వచ్చినాయి, వాటిని రిపేర్ చేసినాం. మాకు బాధ్యత. వర్షాకాలంలో వరద వచ్చినప్పుడు ఆ వరదకు మామూలు ఉధృతి ఉండదు కదా అండి. కొన్ని వేల క్యూసెక్ల, కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ లోపాలు చిన్న అయితే దాన్ని ఎడకాలను రిపోర్ట్ చేస్తాం. కానీ వీళ్ళు వచ్చిన తప్పనిచ్చింది ఏదో 19 నెలలుగా వీళ్ళు నీళ్ళ మీద ఏదైతే నిర్లక్ష్యం అంతా ఇంత కాదండి. వాస్తవంగా చెప్తే జనాలకు క్లియర్ గా చెప్తే ఊళ్ళల్లో వీళ్ళని తిరగని వరకు బట్టలు ఇప్పి కొడతారు. ఎందుకంటే చాలా ఘోరమైన ఇది అంశం అండి. తెలంగాణకు న్యాయం చేస్తున్నారు. లేదండి శ్రీకాంత్ గారు చిన్న లేదండి రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సో రానున్న కాలంలో ఒకవేళ ఈ జూరాల విషయంలో కనుక అట్లాంటి విమర్శలు ఎక్కువై జూరాల భద్రంగా లేనటువంటి పరిస్థితుల్లో ప్రమాదంలో పడితే కనుక ఖచ్చితంగా జూరాల డ్యామ్ ను కూడా జాతీయ సమీక్షకు అవసరం ఉందన్నటువంటి డిమాండ్లు కూడా రానున్న కాలంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇయర్లీ ఇన్స్పెక్షన్ మిస్ అవుతుందా, ఇయర్లీ మెయింటెనెన్స్ మిస్ అవుతుందా, తెలంగాణలో మిగతా డ్యామ్ల పరిస్థితి ఏమిటి? సో ఈ అంశం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. సో అవి రాజకీయ విమర్శలు, ఇవి అసలైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది, డ్యామ్ల పైన ఎట్లాంటి నిర్వహణ ఉండబోతోంది అనేది మాత్రం చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మిట్టా నరసయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ రామ్మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.